యార్కర్ ఎలా వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనం బౌలర్ హ్యాండ్ నుంచి గమనించాలి. హ్యాండ్ నుంచి గమనిస్తే యార్కర్ వస్తుందా బౌన్సర్ వస్తుందా క్లియర్గా అర్థమవుతుంది. బాల్ మీకు యార్కర్ వస్తుందని అర్థమైనప్పుడు ఉల్టోస్ తీసుకొని షాట్ కొట్టండి, లేదంటే బాల్ ఇలా డిఫెన్స్ చేసుకోండి. మాక్సిమం బాల్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేయండి. సిచ్యువేషన్ టఫ్గా ఉన్నప్పుడు హెలికాప్టర్ షాట్ ట్రై చేయండి. ఇప్పుడు హెలికాప్టర్ షాట్ ఎలా రాదో చూద్దాం. స్టాండ్ తీసుకుంటాం కదా, మొత్తానికి ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదు. కాదని కొద్దిగా ముందున్న లెగ్ ని సైడ్ కొద్దిగా జరపండి. ఇలా కొద్దిగా జరిపినప్పుడు యార్కర్ వస్తున్నప్పుడు ఇలానే ఉండి షాట్ కొడదాం అనుకుందాం అనుకోండి. బాల్ యార్కర్ వచ్చినప్పుడు ఇలా కాళ్ళకి అడ్డుకుంటుంది బ్యాట్. అప్పుడు మనకి బ్యాట్ రొటేషన్ అవ్వదు, మనం ఎల్బిడబ్ల్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన లెగ్ మీద పడితే. మనకి యార్కర్ వస్తుంది అర్థమైనప్పుడు మొత్తం ఇలా లెఫ్ట్ లెగ్ కొద్దిగా సైడ్ జరిపి అది యార్కర్ హిట్ చేయండి. అర్థం చేసేది మీకు యార్కర్ అర్థమైంది కంపల్సరీ 6 కొట్టాలి. హెలికాప్టర్ షాట్ వాడతాం. గ్రిప్ తీసుకుంటాం, ఈ గ్రిప్ ని తీసుకుంటాం. సాధ్యమైనంత హైట్ లేకపోతే బ్యాట్ ఆ యార్కర్ వస్తుంది అర్థమైనప్పుడు సాధ్యమైనంత హైట్ అయిపోయింది. నేను 6 కొట్టాలి. పవర్ కావాలి, జనరేట్ చేసుకోవాలి పవర్. బాల్ ఫాస్ట్గా కిందికి వేసుకోండి, బాల్ పికప్ చేసుకోవాలి. ఇలా పికప్ పైకి చేసుకోవాలి. డైరెక్ట్ కూడా స్ట్రైట్ అవుతుంది బాల్. బాల్ గట్టిగా పికప్ చేసి పైకి పంపించినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ ఇలా మీకు రొటేట్ అయిపోతుంది హెలికాప్టర్ షాట్. సో ఇప్పుడు మామూలుగా యార్కర్ కొట్టాలంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బాల్ చాలా ఫాస్ట్ వస్తుంది కాబట్టి మనం బ్యాట్ గట్టిగా పడుతుంది. సాధ్యం ఎందుకంటే ఇక్కడ రాస్తుంది బాల్ వచ్చి. సో ఇంకా ఎక్కువ పడుతుంది దాని మనం బ్యాట్ వచ్చేసి ఛాన్స్ కూడా ఉంది. వీడియోని ఇక్కడ చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కింద సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చండి, లైక్ బటన్ కలర్ కూడా బ్లూకి మార్చండి.